నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అందిన అర్జీలకు త్వరితగతిన నాణ్యమైన పరిష్కారాన్ని అందించాలి. అధికారులకు ఇన్ఛార్జ్ డిఆర్ఓ శ్రీనివాసులు ఆదేశం. కూటమి సర్కార్ హామీలను విస్మరించడంపై నిర్వహించే వెన్నుపోటు దినం నిరసన ర్యాలీలో ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలి. పార్టీ శ్రేణులకు, ప్రజలకు మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా పిలుపు. కూటమి ప్రభుత్వం పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు సత్వర చర్యలు చేపట్టాలి. ధర్నా కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర డిమాండ్. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అందిన అర్జీలకు త్వరితగతిన నాణ్యమైన పరిష్కారాన్ని అందించాలని ఇన్ఛార్జ్ డిఆర్ఓ శ్రీనివాసులు జిల్లా అధికారులను ఆదేశించారు. ఈరోజు సభాభవనంలో ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలో ఇన్ఛార్జ్ డిఆర్ఓ శ్రీనివాసులు ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అర్జీల విచారణకు సంబంధిత అధికారి స్వయంగా వెళ్లాలని, ఫిర్యాదుదారుల విజ్ఞప్తులను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి అర్జీదారుడు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోపు పారదర్శకంగా పరిష్కరించి నివేదికను అందివ్వాలని ఆదేశించారు. అనంతరం ఆయన అర్జీదారుల నుంచి వినతులను స్వీకరించి పరిష్కార నిమిత్తం సంబంధిత అధికారులకు సిఫార్సు చేశారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ రాజ్యలక్ష్మి, డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆది శిషారెడ్డి తదితరులు పాల్గొన్నారు. జిల్లాలోని జమ్మలమడుగు వద్ద గల కంబాల దిన్న గ్రామంలో అభం శుభం తెలియని 3.5 ఏళ్ల బాలికపై అఘాయిత్యానికి పాల్పడి ప్రాణాలు తీసిన వారిని కఠినంగా శిక్షించాలని జనసేన పార్టీ నాయకులు జీవి రమణ డిమాండ్ చేశారు. కడప నగరంలోని వైఎస్ఆర్ మెమోరియల్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బాలికలపై మారణ హోమాలు రోజురోజుకు పెరగడం ఆందోళనకరమన్నారు. ఇలాంటి దుష్ట సంఘటనలు జరగకుండా అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఇటీవల జమ్మలమడుగు కంబాలదిన్న గ్రామంలో 3.5 సంవత్సరాల వయసు గల బాలికపై జరిగిన అఘాయిత్యం అత్యంత హృదయ విదారకమన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసు అధికారులు, రాజకీయ పార్టీ నాయకులు కఠినంగా వ్యవహరించాలన్నారు. బాధిత బాలిక కుటుంబాన్ని ఆదుకోవాలని తమ పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు తాము జమ్మలమడుగు వెళ్లడం జరిగిందని, అయితే బాధిత కుటుంబ సభ్యులు అందుబాటులో లేరన్నారు. వారు ఎక్కడున్నారో విచారించి వారికి అన్ని విధాలా అండగా ఉంటామని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో జన సైనికులు తాజ్ షరీఫ్తో పాటు ఇతర నాయకులు పాల్గొన్నారు. ఏప్రిల్ 23న కడప జిల్లా జమ్మలమడుగు తాలూకా కంబాల దిన్నెలో ఒక 3.5 సంవత్సరాల బాలికపై అత్యాచారం చేసి మరి అమ్మాయిని వికృత చేష్టలతో అమ్మాయి ప్రాణాలు తీయడం జరిగింది. మరి దీని మీద స్థానిక మా జనసేన పార్టీ నాయకులు స్పందించి అక్కడ విజిట్ చేయడం, వాస్తవ రూపాన్ని మా జనసేన పార్టీ అధినాయకులకి, రాష్ట్ర కార్యవర్గానికి తెలియజేయడం, మరి మా రాష్ట్ర కార్యవర్గం మరి ఇటువంటి బాలికల మీద అఘాయిత్యాలు తరచూ జరుగుతూ ఉండడం, వాళ్ళు మా ఆఫీసు, మా జనసేన పార్టీ పిలుపు మేరకు జీరో టాలరెన్స్ ఫర్ సెక్సువల్ వైలెన్స్ అనే నినాదంతో జనసేన పార్టీ పిలుపు మేరకు కడప పార్లమెంట్
కడప జిల్లా జనసేన పార్టీ తరఫున అటువంటి అఘాయిత్యం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి సమాజంలో తరచూ ఈ మైనర్ బాలికల మీద అఘాయిత్యాలు జరుగుతూ ఉండడం, మరి ప్రజలలో అప్రమత్తత ఇవన్నీ లోపాలుగా మనం చూస్తూ ఉన్నాం. మరి జమ్మలమడుగు సంఘటన చూస్తే వాళ్ళు ఆ అమ్మాయి తరపు వాళ్ళు చాగలమరి నేటివ్ స్థానికంగా ఉండి వాళ్ళు జీవనరీత్యా ప్రొద్దుటూరులో 3 నెలల క్రితమే జీవనోపాధి కోసం ప్రొద్దుటూరులో ఉండడం, మరి వాళ్ళ బంధువుల వివాహ నిమిత్తం కంబాల జిల్లాలకు పోవడం, మరి కంబాల జిల్లాలో ఆ వివాహకు సంబంధించిన ఊరేగింపులో కూడా అక్కడ జరిగినటువంటి డ్యాన్సులలో కూడా మరి ఆ క్రూరుడు అమ్మాయిని ఎత్తుకొని తిరుగుతూ ఉండడం అందరూ చూశామని చెప్తా ఉన్నారు అక్కడ. మరి ఎందుకు అతని మీద ముందుగానే ఇంతకు మునిపే క్రిమినల్ కేసులు ఉన్న వ్యక్తి మరి ఎందుకు అప్రమత్తం లేకపోవడం, అంటే అమ్మాయి తరపు వాళ్ళు కంబాల దిన్న జమ్మలమడుగు స్థానికులు కాకపోవడం వలన అటువంటి నేర చరిత్ర వ్యక్తి అని తెలియకపోవడం, ఏదో చిన్న అమ్మాయి కదా ఆ విధంగా ఎత్తుకొని ముద్దాడుతున్నాడని చెప్పి వాళ్ళు మోసపోయారు తల్లిదండ్రులు. కానీ ఆ క్రూరమృగం అమ్మాయిని విచక్షణారహితంగా అత్యాచారం చేసి చంపడం నిజంగా బాధాకరం. 3.5 సంవత్సరాల బాలిక మీద ఈ విధంగా అఘాయిత్యం చేయడం నిజంగా అందరం కూడా కలిచివేస్తూ ఉంది. మేము ఇప్పుడే మార్నింగే మరి ఆ పాప తల్లిదండ్రులు కానీ ఆ కుటుంబ సభ్యులను కానీ కలిసేదానికి మేము జమ్మలమడుగుకి వెళ్తే, అంటే జమ్మలమడుగు స్థానికం కాదు, మరి వాళ్ళు స్థానికంగా చాగలమరి అయితే జీవనోపాధి కోసం పొద్దుటూరులో 3 నెలల క్రితమే ఉన్నారని చెప్పారు. మరి వాళ్ళు మాకు అందుబాటు రాలేదు. మరి వాళ్ళను అక్కడ సముదాయించి వాళ్ళను పరిశీలించడానికి వాళ్ళకి సానుభూతి తెలిపేదానికి మా పార్టీ తరఫున వెళ్తే వాళ్ళు మాకు అందుబాటులో రాలేదు. ఏదైనా ఆర్థిక సాయం చేయాలన్నా ఇంకో సాయం చేయాలన్నా కూడా వాళ్ళు మాకు అందుబాటులో రాలేదు. ఆ కుటుంబానికి ఆ పాప కుటుంబానికి ఖచ్చితంగా జనసేన పార్టీ ఖచ్చితంగా అండగా ఉంటామని తెలియజేస్తూ ఉన్నాం. మరి ఇటువంటి దుశ్చర్యలు జరిగిన మరుక్షణమే మా అధినాయకులు చెల్లించి రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి చర్యలు మున్ముందు జరగకుండా మరి మీరు పార్టీ తరఫున ఖండించి ఆ కుటుంబానికి అండగా ఉండాలని పిలుపు మేరకు ఈరోజు ఇక్కడ ఈ ప్రెస్ మీట్ పెట్టడం, మరి ఇటువంటి ఈ విషయాలన్నీ కూడా తెలుసుకొని ఇక్కడ ప్రెస్ మీట్ పెడతా ఉన్నాం. మరి ఆ కుటుంబానికి అంతా కూడా జనసేన పార్టీ ముందు కూడా ఇటువంటి చర్యలు జరగకుండా అవేర్నెస్ ప్రోగ్రాంలు కూడా మా పార్టీ తరఫున కొన్ని చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తాం. జిల్లాలోని వేంపల్లెలో గల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో పవిత్రోత్సవాలు భక్తి శ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయ ఈవో విశ్వనాథ్ రెడ్డి మాట్లాడుతూ తొలుత ఆలయ సంప్రోక్షణ సహిత కుంభాభిషేకంతో స్వామివారి పవిత్రోత్సవాలు అంకురార్పణ పూజలతో ప్రారంభించామన్నారు. అందులో భాగంగా ఆలయ అర్చకులు అచ్యుత నారాయణాచార్యుల నేతృత్వంలో ఒంటిమిట్టకు చెందిన అర్చకులు వీణా మనోజ్ కుమార్, మోహనాచార్యులు ప్రశాంత్, సత్యనారాయణాచార్యులు శ్రీనివాస్ రాఘవన్, గురుచరణ్ వేద మంత్రోచ్చరణతో భగవత్ విజ్ఞాపనం, విక్షేపణ ఆధారణ, వాసుదేవ పుణ్యాహవచనం తదితర పూజోత్సవాలను నిర్వహించామన్నారు. ఈ ఉత్సవాలు వేంపల్లె గ్రామ పంచాయతీ సర్పంచ్ రాచినేని శ్రీనివాసులు, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రాచినేని వేణుగోపాల్ తమ వంతుగా ఆర్థిక సహకారం అందించారన్నారు. ఉత్సవాలలో ప్రధాన ఘట్టం 3వ తేదీ మంగళవారం సాయంత్రం వేంపల్లె పట్టణ పురవీధుల్లో మంగళ వాయిద్యాలతో స్వామివారి గ్రామోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఉత్సవాలకు సంబంధించిన పూజా కార్యక్రమాలు 3 రోజుల పాటు జరుగుతాయని వివరించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు.
आचार्यत्वं ब्रह्मत्वं ऋत्विजं त्वामहं वृणे यथा स्वर्गे शक्राधीना तस्मै ब्रह्मज ब्रह्माय कीर्तिं రక్షాబంధనాన్ని కూడా అభిమంత్రించి అపరాజితం దాన్నే వాసుదేవ పుణ్యాహవాచనం అంటారు. దాన్ని ఎందుకు చేస్తారో శుద్ధ్యర్థం వృద్ధ్యర్థం అభ్యుదయార్థంచ మొట్టమొదటిగా శుద్ధి ఏర్పడడానికి, తర్వాత వృద్ధ్యర్థం, తర్వాత వృద్ధి ఏర్పడడానికి, మనకు భగవత్ తత్వం మీద వృద్ధి ఏర్పడడానికి, అభ్యుదయార్థంచ అంటే అభ్యుదయం అంటే ఆ భగవంతుడికి సంబంధించినటువంటి జ్ఞాన మార్గము మనకు తెలియజేయడానికి ఈ నూనె యొక్క ఫలితాలను ఆ యొక్క పుణ్యాహవాచనం ఇవ్వడం జరుగుతుంది. దాన్నే శుద్ధ్యర్థం వృద్ధ్యర్థం అభ్యుదయార్థంచ అని ఆ రాష్ట్ర
రాష్ట్రంలోని కూటమి సర్కార్ ఇచ్చిన హామీలను విస్మరించడంపై ఈ నెల 4వ తేదీ నిర్వహించే వెన్నుపోటు దినం నిరసన ర్యాలీలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా పిలుపునిచ్చారు. కడపలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబుతో పాటు ఆ పార్టీ నేతలు ఎన్నికలు ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చిన పాపాన పోలేదన్నారు. వెన్నుపోటు, మోసాలకు, అబద్ధాలకు కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు అన్నారు. ఎన్నికల హామీలను నెరవేర్చకపోగా ఉన్న పథకాలకు తూట్లు పొడుస్తున్నారని, అన్ని వర్గాలను ప్రజలు చంద్రబాబు మోసం చేస్తున్నారని అన్నారు. రేషన్ వాహనాలను తొలగించిన కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ సర్కార్ ఇంటి వద్దనే ప్రజలకు రేషన్ ఇస్తుంటే చూడలేకపోయారన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఒక్క మంచి పని చేయలేదన్నారు. వృద్ధులు, వికలాంగులు రేషన్ దుకాణాలకు వెళ్లలేక అవస్థలు పడుతున్నా పాలకులకు పట్టలేదన్నారు. ఈ క్రమంలో 4వ తేదీన కడపలో నిర్వహించే నిరసన ర్యాలీకి పార్టీ క్యాడర్తో పాటు ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి తమ నిరసనను తెలియజేయాలని ఆయన కోరారు. మరి ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ నెల జూన్ 4వ తేదీకి ఒక సంవత్సరం కాలం పూర్తి కావస్తుంది. మరి ఈ సంవత్సర కాలంలో ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఏర్పాటైన కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రజలకు అనేక హామీలు ఇవ్వడం జరిగింది. సూపర్ 6 అని చెప్పి, సూపర్ 7 అని చెప్పి, మరి అవే కాకుండా సుమారుగా 143 హామీలు ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఈరోజు ఈ సంవత్సర కాలంలో మరి ఏ ఒక్క హామీ కూడా ప్రజలకు అందించుకోకుండా ప్రజలందరినీ కూడా మోసం చేస్తూ వెన్నుపోటు పొడుస్తూ మరి ఈ ఒక్క సంవత్సరం కాలాన్ని పూర్తి చేసుకోవడం జరిగింది. మరి దాన్ని పురస్కరించుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మనందరి ప్రియతమ నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ నెల జూన్ 4వ తేదీన వెన్నుపోటు దినంగా పరిగణించి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని 175 నియోజకవర్గాల్లో కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి కూడా ఆదేశించడం జరిగింది. రేషన్ షాప్ల కాడ చూస్తున్నాం దుస్థితి ఏ విధంగా ఉందో. జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏదైతే రేషన్ని డోర్ డెలివరీ చేయాలి అని చెప్పి మరి ఆ రోజు ఎండిఓ ఆపరేటర్స్ని ఏర్పాటు చేసి మరి సుమారుగా 10,000 మందికి మరి వాళ్లకు ఉద్యోగ మరి ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పి మరి వాళ్లకు ఒక వాహనాన్ని కొనుగోలు చేయించి కేవలం 10% పెట్టుబడి పెట్టి మరి 90% గవర్నమెంట్ సబ్సిడీ కింద 90% సబ్సిడీ కింద వాళ్ళకు వాహనాలు ఇచ్చి మరి వాళ్ళకు నెల నెల వాళ్ళకు జీతం ఇచ్చి మరి వాళ్ళందరూ కూడా మరి వాళ్ళకు కేటాయించిన మరి ఆ వార్డుల్లో మరి ఆ డోర్ నంబర్లకు వాళ్ళు డోర్ డెలివరీ మరి ఏదైతే బియ్యాన్ని సరఫరా చేసిన పరిస్థితి మరి దాన్ని ఈరోజు ఆపివేసిన పరిస్థితి చూస్తున్నాం. మరి ఈరోజు జూన్ 1 నుంచి మరి ఆ బండ్లన్నీ కూడా ఆపివేసి మరి ఈరోజు ప్రజలందరినీ కూడా మళ్ళీ రోడ్ ఎక్కించాడు చంద్రబాబు నాయుడు ఈ కూటమి ప్రభుత్వం. మరి నిన్నటి నుంచి మరి ఆ రేషన్ షాపుల కాడికి వెళ్ళి మీరు రేషన్ తీసుకోవాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తద్వారా ఈరోజు మనం చూస్తున్నాం నిన్నటి నుంచి మరి ఈరోజు వేల మంది ఈరోజు ఆ ఎఫ్ఈ షాపుల కాడ మరి క్యూలు నిలబడుతున్న పరిస్థితి. ఉదయం 5 గంటల నుంచి ఈరోజు ఒక ఫోటో చూసే చూడండి, రాత్రి 8:30 గంటలు అవుతుంది. రాత్రి 8:30 గంటలు అవుతుంది. మరి ఎంతమంది మహిళలు ఒక ఎఫ్ఈ షాప్ కాడ నిలబడి సరుకుల కోసం ఎదురు చూస్తున్నారు ఒక్కసారి చూడండి. మరి ఈ పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉనిందా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను. ఒకసారి రాష్ట్ర ప్రజలు
మరీ ముఖ్యంగా మా మహిళా సోదరులందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను. మరి ఈరోజు మహిళలందరినీ కూడా ఈరోజు రోడ్లపైకి తీసుకొచ్చాడు. ఈరోజు ఎండకు ఈరోజు బార్లుగా నిలబెట్టాడు. ఏ ఎఫీ షాప్ కాడ చూసినా కూడా ఈరోజు మహిళలందరూ కూడా బార్లుగా నిలబెడుతున్న పరిస్థితి ఈరోజు మేము గమనిస్తున్నాం. ఉదయం 5 గంటల నుంచి కాపు కాసే పరిస్థితి ఈరోజు అక్కడ ఎఫీ షాప్ల కాడ కనిపిస్తుంది. కూలీ నాలి చేసుకునే వాళ్ళందరూ కూడా వాళ్ళ పనులు వదిలేసి వాళ్ళకు సంబంధించిన కూలీకి వెళ్ళకోకుండా మరి వాళ్ళందరూ కూడా వెళ్తే మరి అక్కడ గంటల తరబడి సర్వర్ పని చేయడం లేదని చెప్పి మరి ఆ ఎఫీ షాప్ల యాజమాన్యాల తరఫు నుంచి సమాధానం వస్తున్న పరిస్థితి ఈరోజు మనం స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి ఈ రకంగా అన్ని వర్గాల ప్రజల్ని ఈరోజు వెన్నుపోటు పొడవడం కాదా అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను ఈ ప్రభుత్వానికి మరి ఈరోజు ప్రశ్నిస్తున్నాను. కడప నగరం సాయిపేట ప్రాంతంలో ఇంటి రస్తా విషయంగా తమకు తగిన న్యాయం చేయాలని ఇరు వర్గాల వారు కోరుతున్నారు. ఈ విషయంలో వారు మీడియాతో మాట్లాడారు. ఒక వర్గం తమ వాదనను వినిపిస్తూ సుదీర్ఘకాలంగా తాము ఈ ప్రాంతంలో నివసిస్తుండగా ప్రత్యేక రాకపోకలు సాధించకుండా కనుగొన్నారు. గత 25 సంవత్సరాలుగా తాము ఇంటిని కలిగినామని నిబంధనలకు విరుద్ధంగా ప్రత్యేకలు ప్రవర్తించి తమను ఇబ్బంది చేస్తున్నారని వారు. ఈ విషయంగా కార్పొరేషన్ అధికారులు పోలీసులకు ప్రత్యేక వర్గం ఉన్నప్పటికీ కోర్టు అనుమతులు డాక్యుమెంట్ మేరకు తాము తెలియజేశారు. ఇటువంటి తరుణంలో తమ ప్రత్యేక వర్గం ఆరోపణలు చేస్తూ దుష్ప్రచారం చేయడం తమ హక్కుల కోసం తాము కోరుతున్నామని జిల్లా ఉన్నతాధికారులు కల్పించుకొని ఇది రోడ్డు పబ్లిక్ రోడ్ ఇది నడిచిపోయడానికి స్థలం ఇది పబ్లిక్ రోడ్ ఇది ఇదంతా మీరు కబ్జా చేసేస్తే ఆక్రమణ చేస్తే మా బీద పరిస్థితి ఏంటి? రోడ్డును మీరు గోడలు ఫిక్సింగ్ చేస్తే మీద ఏమన్నా ఇది అందరూ లేరు డిపార్ట్మెంట్ లో ఎవరు లేనప్పుడు రాత్రి ఇది రోడ్డు ఇది ఇట ఇది వచ్చేది దారి సార్. ఇది రోడ్డు ఇప్పుడు నేను అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నప్పుడు నాకు వితౌట్ నోటీసు వితౌట్ ఇంటిమేషన్ వీళ్ళు గోడలు గేట్లు అన్నీ ఎత్తేసినారు సార్. నేను ఎట్లా పోవాలా? వాళ్ళు బీగం వేసేస్తుంటే నా ఇంటికి నేను ఎట్లా పోవాలా సార్? నా ఇల్లు చూపిస్తానండి మీకు. ఇల్లు ఇప్పుడంటే ఓపెన్ చేసి ఉన్నారు, బీగం వేసేస్తే నేను ఎట్లా పోవాలండి? వీళ్ళు రానియరు. ఏమైనా హాస్పిటలైజేషన్ వెళ్ళిపోయినారు, ఎక్స్కర్షన్ వెళ్ళిపోయినారు, బీగం వేసేస్తున్నారు. ఇదంతా రోడ్డు సార్, పబ్లిక్ రోడ్డు నడిచే రోడ్డు అంతా. ఇల్లుకి బీగం వేసుకున్నా సార్. ఇట్లాంటి ఇది నా ఇల్లు ఎట్లా పోవాలా సార్? చూడండి సార్. నాది ఇక్కడ సాయిపేటలో ఇల్లు 25 సంవత్సరాల నుంచి ఉండింది. లోపల నేను వచ్చేసి కుటుంబ ప్రకారంగా జరుగుతానేమో, వస్తున్నాము పోతానేమో. ఆ ఇల్లు వర్షాకాలంలో కొంచెము ఇది రిపేర్గా ఉంటే కన్నా ఒక 6 నెలల నుంచి 7 నెలల నుంచి కొంచెం పెండింగ్ పడి ఉంటే ఆ సమయంలో వీళ్ళు ఏం చేశారంటే నాకు వితౌట్ ఇంటిమేషన్ వితౌట్ నోటీసు నాకు వచ్చేపోయే దారిలో నుంచి వీళ్ళు చిన్నగా రోడ్డును క్లోజ్ చేసినారు. ఇది వచ్చేసి రాకపోకల రస్తా, బళ్ళు తిరుగుతున్నాయి, స్కూటర్లు పోతున్నాయి వస్తున్నాయి. ఇక్కడి నుంచి ఆ రోడ్డు దాకా రస్తా ఉన్నింది. దాని తర్వాత వచ్చేసి వీళ్ళు ఏం చేశారంటే చిన్నగా వచ్చేసి మట్టి వేసి బండలు కరిపించినారు. మళ్ళీ బండల తర్వాత ఇరువైపులా గోడలు వేసినారు. ఇరువైపులా గోడలు వేసేసిన తర్వాత పెద్ద గేట్ వచ్చేసి ఫిక్సింగ్ చేసేసారు. ఇప్పుడు ఆ ఇంటికి నేను లోపల రావాలంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంది. వాళ్ళు ఏమంటే మీకు నేను రస్తా ఇస్తా అంటున్నారు. ఎందుకు ఇస్తారు సార్ వాళ్ళు రస్తా? ఇది నా హక్కు, నాకుంది, నా వస్తువు నాకు ఎందుకు ఇస్తారు వాళ్ళు? ఈ విధంగా నన్ను కన్విన్స్ చేసేదానికి వాళ్ళు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి ఇది వచ్చేసి నేను
కార్పొరేషన్ దగ్గరికి ఈ సమస్యను తీసుకువెళ్ళినాను. వాళ్ళు కూడా ఈ సమస్యను పరిష్కరించి మీకు హక్కు ఉందని వాళ్ళు చెప్పినారు. తర్వాత పోలీస్ స్టేషన్లో కూడా పోయి చెప్పినాము. కానీ వాళ్ళు వచ్చేసి మీకు పూర్తి హక్కు ఉంది కాబట్టి మీరు దీన్ని తీసుకోమని చెప్పిన తర్వాత ఈరోజు జేసీబీ పిలుచుకొని వచ్చి నేను కొలాప్స్ చేసేటప్పుడు వీళ్ళంతా ఆడవాళ్ళంతా ఇంటి వాళ్ళంతా అడ్డం పడి ఇంట్లో మొగలేదు అది ఇది అని చెప్పి చాలా దౌర్జన్యంగా ఈ రోడ్డును ఈ రహదారిని రాకపోగల రస్తాని వీళ్ళు ఆక్రమించినారు సార్. వీళ్ళు వచ్చి బీగం వేసి వెళ్ళిపోతే మా పరిస్థితి ఏంటి, మేము ఎలా వెళ్ళాలా ఎలా రావాలా. నా ఇల్లు లోపలంతా వచ్చేసి కూలిపోయింది సార్. నాది లోపలంతా ఎట్టా పోకుండా చేసినారు దారి వీళ్ళు నాకు. సార్ వాళ్ళు వచ్చేసి వాళ్ళకు స్థలం ఉందని వాళ్ళు వేరే ఈ కోర్టు వాళ్ళతో వాళ్ళు కొట్లాడిన తర్వాత వాళ్ళు రాకపోతే ఎక్స్ పార్టీ ఇచ్చిన తర్వాత వీళ్ళు కోర్టు ఆర్డర్ని మిస్యూజ్ చేసి ఇదంతా నాదే అని చెప్పేసి వాళ్ళు ప్రతి ఒక్కరికి ప్రచురిస్తున్నారు సార్. కానీ డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ చేస్తే కార్పొరేషన్ వాళ్ళకు ఈ సమస్యను పరిష్కరిస్తే మీ డాక్యుమెంట్స్ అన్నీ తెలుస్తాయి సార్. ఇది రోడ్డు సార్, ఇది మొత్తము ఇది రోడ్డు సార్, సిమెంట్ రోడ్డు సార్. ఇది నన్ను వీళ్ళు ఆపుతున్నారు సార్. నా రస్తాన్ని నేను తీసుకున్నానికి నా కూడా వీళ్ళు పడుకోవడానికి నన్ను చాలా ఆపుతున్నారు సార్. ఆ కోర్టు ఆర్డర్ని మిస్యూజ్ చేస్తున్నారు. అందుకని తమ అల్లరితో నన్ను దయచేసి మిమ్మల్ని నేను కోరడమేనగా నా ఇంటికి నా సందు నాకు రస్తా ఇవ్వాల్సిందిగా నేను మున్సిపల్ కమిషనర్ని, కార్పొరేషన్ ఆఫీస్ని, కడప కార్పొరేషన్, కలెక్టర్ ఆఫీస్ని అందరినీ పెద్ద అధికారులతో నేను వినయించుకుంటున్నాను, ప్రార్థిస్తున్నాను. నాకు న్యాయం చేయాలని నేను వివరిస్తూ ఇంతతో చేస్తున్నాను సార్. నా పేరు జమాల్ అండి. నేను గత ఒక 1 year బ్యాక్ అయితే నేను ఇల్లు తీసుకున్నాను, లెఫ్ట్ సైడ్ ఇల్లు తీసుకున్నాను. నాకు ఇచ్చేటప్పుడు అయితే మామూలుగా అయితే ఈ విధంగా తాపలుండి ఈ విధంగా ఇది దారండి, ఇది దారుండి తాపలు డోర్ ఇప్పుడు కూడా డోర్ కూడా ఉంది కాబట్టి మీరు జూమ్ చేసుకోండి. డోర్ ఉంది, తాపలు ఉన్నాయి ఇక్కడ. బట్ నేను తీసుకునే తర్వాత వచ్చి రిజిస్టర్ అయిన తర్వాత వీళ్ళు నైట్ ఇంటిమేషన్ కూడా ఇవ్వకుండా నైట్ కొట్టేశారు. ఓకే, మళ్ళీ ఏమన్నా కొత్త వాళ్ళని మనం ఏం ఇన్వాల్వ్ చేయాలి పోనీలని చెప్పి నేను సైలెంట్ అయిపోయినా. ఎందుకు ఆ కోర్టులో పంచాయతీలని వీళ్ళు మిస్యూజ్ ఏం చేస్తున్నారంటే కోర్టుకు మీ పోయి మేము తెచ్చుకునే జడ్జిమెంట్ డిగ్రీ తెచ్చుకున్నామని చెప్పారు. కోర్టు డిగ్రీ వాళ్ళకి ఏమి ఇచ్చింది? వీళ్ళు గతంలో వచ్చేసి మాకు ఇబ్బంది పెట్టిస్తున్నారు ఇక్కడ దారి నడిచే వాళ్ళని చెప్పేసి వీళ్ళు కోర్టుకు వేయడం జరిగింది. బట్ వీళ్ళు ఈ పార్టీ వాళ్ళు ఇక్కడ పక్కన ఉండే వాళ్ళు వీళ్ళు ఏం చేసినారు, బాంబేకి వెళ్ళిపోయారు. బట్ వీళ్ళు పోలేదు కాబట్టి ఎక్స్ పార్టీకి వాళ్ళకి ఆర్డర్స్ ఇచ్చేసాయి, మీరు నడవచ్చు, వాళ్ళ కిటీలు కూడా బంద్ చేసుకోవచ్చు అని వాళ్ళకు డిగ్రీ ఇచ్చింది. బట్ వీళ్ళు ఏం చేసినారు, దాన్ని మిస్యూజ్ చేసి దాన్ని కోర్టుని వీళ్ళు ఈ విధంగా గోడలు కట్టేసి కబ్జా చేసి ఈ సస్తా అంతా మాదే అని చెప్పేసి ఉన్నారు. వెనకాల సందులో నుంచి యాక్చువల్గా చాలా మంది వస్తూ పోతున్నారు. గత ఏళ్ళని దగ్గర 40-50 years నుంచి నడుస్తూ వెళ్తున్నారు. వీళ్ళు మిస్యూజ్ చేసి మాది కోర్టు ఉంది దాన్నే ధిక్కరిస్తారా నిన్న అనగా మేము అడిషనల్ కమిషనర్ సాబ్ దగ్గర పోయినాం. వాళ్ళకి చెప్పారు, అయ్యా ఇది కోర్టు అప్పుడు ఇచ్చింది మీకు, ఏమని ఇచ్చింది మీకు హక్కు, వీళ్ళు రాకూడదు సంథింగ్ ఆ కిటికీలు ఏదో బంద్ చేయాలని చెప్పింది, ఇబ్బంది పెడతా అంటే బంద్ చేసుకొని చెప్పింది. కట్టుకోమని చెప్పలేదు కదా మీకు. ఇది ఎవరి హక్కు? ఇది గవర్నమెంట్ ల్యాండ్, ఇది నడచచ్చు, నలుగురు నడవచ్చు ఇది. కాబట్టి ఈ విధంగా చెంది కరెక్ట్ కాదు. ఆయన కిరణ్ అనే అతను గ్రామ పంచాయతీలో ఎంప్లాయర్, అతను ఇవన్నీ చేస్తున్న వాళ్ళ కొడుకు ఇది సంబంధించి అతను చేస్తున్నాడు సార్ ఈ విధంగా అని చెప్పేసి ఇట్లా చేయడం అయితే కరెక్ట్ కాదు. నలుగురున్నర రాస్తాను, మీరు ఈ విధంగా ఇబ్బంది చేయడం కరెక్ట్ కాదు. మీరు కోర్టును గౌరవించండి, మేము గౌరవిస్తాం గవర్నమెంట్ కోర్టును, అంతే తప్ప అందరిని ఇబ్బంది పెడితే ఈ విధంగా గేట్లు కట్టడం అయితే కరెక్ట్ కాదు. ఇప్పుడు ఇంతమంది పబ్లిక్ వచ్చేదానికి ఊరికి ఏం పెళ్లి జరగడం లేదు కదా, ఇంతమంది వచ్చి ఇబ్బంది పెడుతున్నారు, ఇంతమంది మీరు ఇబ్బంది పెడుతున్నారు. అంటే ఇది రస్తా, వీళ్ళ డాక్యుమెంట్స్లో రస్తా అని ఉంది, ఎప్పటి నుంచో రస్తా ఉంది, గత ఏళ్ళ నుంచి రస్తా ఉంది, చిన్నప్పటి నుంచి నడుస్తున్నారు. వీళ్ళు సేల్ చేయాలని పర్పస్తో ఇది ఒక దట్టగిత్తంగా చెప్పి దీన్ని ఇంకో మిస్యూజ్ చేసి ఏం చేస్తున్నారు, మాకు సెక్యూరిటీ లేదు, మా పిల్లలు కింద పడిపోయారు, అగ్గి పెట్టారు, ఇవన్నీ మిస్యూజ్ మాటలు. ఇవన్నీ అంటే అగ్గి పెట్టారంటే మీరు కట్టేస్తారా? ఈ రోడ్డు మీరు వేసుకుంటే మీ సొంతం అయిపోతుందా? ఇది కూటమి ప్రభుత్వం పేదల పట్ల నిర్లక్ష్యాన్ని వీడి వారి సొంతింటి కల నెరవేర్చేందుకు సత్వర చర్యలు చేపట్టాలని సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా అర్హులైన పేదలకు పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇంటి స్థలం, ఇంటి నిర్మాణం కోసం 5 లక్షలు టిడ్కో ఇళ్లు పంపిణీ చేయాలని, సూపర్ 6 పథకాలు అమలు చేయాలని కోరుతూ సిపిఐ నేతలు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా గాలి చంద్ర మాట్లాడుతూ కడప నగర సమగ్రాభివృద్ధికి అందుకు తగ్గ నిధులు విడుదలకై పాలక ప్రభుత్వాలపై ఒత్తిడికి తగ్గ ఉద్యమ కార్యాచరణ చేపట్టామన్నారు. పాలక ప్రభుత్వాలు ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి రాగానే వాటిని విస్మరించడం తగదన్నారు. దశాబ్దాల తరబడి పేదలు సొంత ఇంటి కల నేర్చుకోవడం కోసం అధికారులు అధికార పార్టీ నేతల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా ఫలితం దక్కడం లేదన్నారు. చంద్రబాబు తాను అధికారంలోకి రాగానే గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇంటి స్థలం ఇచ్చి 4 లక్షలతో ఇంటి నిర్మాణం పూర్తి చేయిస్తానని ప్రకటించారన్నారు.
అయితే ప్రస్తుతం అనేక నిబంధనలతో పేద ప్రజల ఆశలపై నీళ్లు చల్లుతున్నారన్నారు. పేదలకు ఇంటి స్థలం ఇవ్వడం కోసం నిరాకరిస్తున్న అధికారులు డీకేటీ మాఫియా కొమ్ము కాస్తున్నారన్నారు. ప్రభుత్వ భూములను పరిరక్షించి అర్హులైన పేదలకు ఇంటి స్థలాలు, సాగు భూమి పంచాలని సిపిఐ చేపట్టిన దశల వారీ పోరాటాలు చేపట్టిందని, ఇందులో భాగంగా మలి దశ పోరాటానికి శ్రీకారం చుట్టినట్లు వారు వివరించారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ తీరును మార్చుకొని పేదల సొంతింటి కలను సాకారం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యవర్గ సభ్యులు వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైనటువంటి పేదలందరికీ పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాలలో 3 సెంట్లు ఇంటి స్థలం మంజూరు చేసి ఇంటి నిర్మాణానికి 5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ, అదేవిధంగా సూపర్ 6 పథకాలలో ప్రధానమైనటువంటి అన్నదాత సుఖీభావ కావచ్చు, తల్లికి వందనం కావచ్చు, ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం కావచ్చు, ఆర్టీసీలో మహిళలకు ప్రయాణం వంటి విషయాలపైన అమలు చేయకుండా ఏడాది పూర్తయినా కూడా కూటమి ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యాన్ని వ్యతిరేకిస్తూ ఇవాళ భారత కమ్యూనిస్ట్ పార్టీ తలపెట్టిన రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో భాగంగా కడప తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహిస్తూ ఉన్నాం. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు చెప్పినటువంటి సూపర్ 6తో పాటు ఇవాళ ప్రధానమైనటువంటి అంశము ఇంటి స్థలాల సమస్య. పట్టణాలలో ఉన్నటువంటి, గ్రామాలలో ఉన్నటువంటి దశాబ్దాల తరబడి 2 సెంట్ల ఇంటి స్థలం కోసం, 3 సెంట్ల ఇంటి స్థలం కోసం అధికార పార్టీ నేతలు నిర్వహించే ప్రతి కార్యక్రమానికి పోయి అర్జీలు పెట్టుకున్నా కూడా వాటిని అమలుకు నోచుకున్నటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. పట్టణాలలో అయితే మరీ దారుణంగా ఇవాళ పెరిగిపోతున్నటువంటి ఇంటి అద్దెలు శక్తికి మించి భారంగా తలపించేటువంటి పరిస్థితి ఉంది. ఒకే ఇంట్లో 2-3 కుటుంబాలు దుర్భర జీవనం సాగించేటువంటి పరిస్థితి ఉంది. 10 సంవత్సరాలకు ఒకసారి ఇవాళ కుటుంబాలు వేరయ్యేటువంటి క్రమంలో వాళ్ళు కుక్కిన జీవితాలు గడిపేటువంటి పరిస్థితి నెలకొంటున్నటువంటి నేపథ్యంలో వాళ్ళందరికీ కూడా ఇంటి స్థలాలు ఇవాళ పక్కా గృహం మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ ఉంటే, గత ప్రభుత్వము ప్రతి ఒక్కరికి ఇంటి స్థలం ఇస్తాము, పక్కా గృహం మంజూరు చేస్తామని చెప్పి కేవలం ఒకే ఒక సెంటు స్థలాన్ని మంజూరు చేసి దానికి 1,80,000 యూనిట్ కాస్ట్ పెట్టి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 1,50,000, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే 30,000 కలిపి 1,80,000లో మీరు ఇన్ టైంలో 6 మాసాలలో పూర్తి చేయకపోతే రద్దు చేస్తామనేటువంటి కండిషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ కండిషన్స్ ప్రభావము ఇవాళ 5 రూపాయలు 10 రూపాయలు వడ్డీ తెచ్చి అది పూర్తి కాకుండానే తనఖా పెట్టుకున్నారు. వాళ్ళు అవస్థ పడుతున్నారని చెప్పి ఇదే కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఆ రోజు చెప్పారు. నేను అధికారంలోకి వచ్చిన 6 మాసాలలో ఈ 2 సెంట్లు 3 సెంట్లు 5 లక్షలు ఇస్తానని చెప్పి మాట చెప్పి సంవత్సరం దాటినా కూడా ఇంతవరకు నిర్దిష్టమైనటువంటి కార్యాచరణ లేదు. చావు కబురు చల్లగా చెప్పినట్టు ఇవాళ కేవలము ఎవరైతే అర్హులైనటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు గతంలో ఎప్పుడే కానీ ఎక్కడే కానీ స్థలం పొంది ఉండకూడదు, వాళ్ళ పేరుతో 1 సెంటు జాగా కూడా ఉండకూడదు అనేటువంటి షరతులు ఏవైతే ఉన్నాయో ఆ షరతుల ప్రకారం ఈ రాష్ట్రంలో ఎవరే కానీ ఇంటి స్థలం పొందేటువంటి అవకాశమే లేదు. తక్షణం కూటమి ప్రభుత్వం ఆ జీవోను సవరించాల్సినటువంటి అవసరం ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అందిన అర్జీలకు త్వరితగతిన నాణ్యమైన పరిష్కారాన్ని అందించాలి. అధికారులకు ఇన్ఛార్జ్ డిఆర్ఓ శ్రీనివాసులు ఆదేశం. కూటమి సర్కార్ హామీలను విస్మరించడంపై నిర్వహించే వెన్నుపోటు దినం నిరసన ర్యాలీలో ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలి. పార్టీ శ్రేణులకు, ప్రజలకు మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా పిలుపు. కూటమి ప్రభుత్వం పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు సత్వర చర్యలు చేపట్టాలి. ధర్నా కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర డిమాండ్. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.